ఫోన్ మైక్ నుంచి ఆడియో రికార్డ్ చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ కూడా వస్తుంటుంది. ఇప్పుడు అడోబ్ పాడ్కాస్ట్ యూజ్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాయిస్ని అన్నిటిని ఒక క్లిక్తో రిమూవ్ చేసి చూపిస్తాను. ఒకసారి టెస్ట్ చేయండి, మీరే ఆడియోని ఎలా ఉందో జడ్జ్ చేయండి. గూగుల్లో అడోబ్ పాడ్కాస్ట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేసి ఎన్హాన్స్ స్పీచ్ పైన క్లిక్ చేయండి. మీరు జీమెయిల్తో సైన్ ఇన్ అవ్వండి. తర్వాత V1 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ తర్వాత చూస్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఆడియో ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటే అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత మన ఆడియో ఎన్హాన్స్ అవుతుంది. ఎన్హాన్స్ అయిన తర్వాత ఆడియో శాంపిల్ నేను వినిపిస్తాను, వినండి. ఫోన్ మైక్ నుంచి ఆడియో రికార్డ్ చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ కూడా వస్తుంటుంది. ఇప్పుడు అడోబ్ పాడ్కాస్ట్ యూజ్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాయిస్ని అన్నిటిని ఒక క్లిక్తో రిమూవ్ చేసి చూపిస్తాను. ఒకసారి టెస్ట్ చేయండి, మీరే ఆడియోని ఎలా ఉందో జడ్జ్ చేయండి. ఈ వర్షన్ 1 ఆడియో నచ్చకపోతే మీరు వర్షన్ 2 సెలెక్ట్ చేసుకొని సేమ్ ఆడియో ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఎన్హాన్స్ అవుతుంది. ఇది కూడా కొద్దిసేపటి తర్వాత నేను ఇప్పుడు 2 శాంపుల్ ప్లే చేసి చూపిస్తాను, వినండి. ఫోన్ మైక్ నుంచి ఆడియో రికార్డ్ చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ కూడా వస్తుంటుంది. ఇప్పుడు అడోబ్ పాడ్కాస్ట్ యూజ్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాయిస్ని అన్నిటిని ఒక క్లిక్తో రిమూవ్ చేసి చూపిస్తాను. ఒకసారి టెస్ట్ చేయండి, మీరే ఆడియోని ఎలా ఉందో జడ్జ్ చేయండి. ఈ ఎన్హాన్స్ స్పీచ్ ఆప్షన్ ఆఫ్ చేస్తే మనకి ఒరిజినల్ ఆడియో వస్తుంది. ఫోన్ మైక్ నుంచి ఆడియో రికార్డ్ చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ కూడా వస్తుంటుంది. ఇప్పుడు అడోబ్ పాడ్కాస్ట్ యూజ్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాయిస్ని అన్నిటిని ఒక క్లిక్తో రిమూవ్ చేసి విన్నారు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్షన్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఒకసారి V1 బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, ఇంకోటిసారి వర్షన్ 2 బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సో మీకు రెండిట్లో అప్లోడ్ చేయండి. ఏ ఆడియో బాగుంటే ఆడియోని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ నొక్కిన తర్వాత మనకి వెంటనే డౌన్లోడ్ కూడా అయిపోతుంది. తర్వాత మీరు ఆ ఫైల్ని ఓపెన్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు.